3 నెలల పాటు నిల్వ ఉండే ఈ పల్లి కారం ఎప్పుడైనా ట్రై చేశారా? తప్పకుండా ట్రై చేయండి. అన్నంలోకే కాదండి, టిఫిన్స్‌లో కూడా చాలా అంటే చాలా బావుంటుంది. పల్లి కారం చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. 10 నిమిషాల్లో సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక కళాయి పెట్టేసుకొని, అందులోకి కప్పు పల్లీలు వేసుకొని, ఇలా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. అదే కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ మినపగుండులు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోండి. నేనైతే 10-12 కాయల వరకు వేసుకున్నాను. కారం ఎక్స్‌ట్రా కావాలంటే 2, 3 ఎక్స్‌ట్రా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని ఇలా విడదీసేసి వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేశాక వీటిని ఒక ప్లేట్‌లోకి వేసేసుకొని చల్లారనివ్వండి. చల్లారిన ఈ పప్పుల్ని ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని అందులోకి తగినంత ఉప్పు వేసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పల్లీలను కూడా వేసేసుకొని మరి మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేసుకున్న ఉప్పు, కారం, పులుపు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని 15 వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకున్నాక గాజు సీసాలో స్టోర్ చేసుకొని సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.